Hello guys, good morning from Chicago. Welcome back to another new episode of Telugu Canada Nomad channel. సో ఈరోజు డే 2 అనమాట. మన షికాగోలో పొద్దున టైం అయితే వచ్చేసి 9 అయితే అయ్యిందనమాట. మేము లైక్ రెడీ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అదైతే చేసేసి మన డే అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు కూడా మనకి ఒక 4 to 5 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేసేవి. సో దాంట్లో మేము అనుకుంటుంది ఏంటంటే మాకు యాక్చువల్గా 9:30కి రిజర్వేషన్ ఉంది. ఏంటిదంటే 360 షికాగో అబ్జర్వేషన్ డెక్ అని చెప్పి, కానీ దానికంటే ముందు హ్యాంబర్గర్ యూనివర్సిటీ అని చెప్పి ఉంది. అన్ని కైండ్స్ ఆఫ్ లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బర్గర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ బర్గర్స్ అన్ని అక్కడ అవైలబుల్ ఉంటాయంట. అండ్ అలానే లైక్ 2-3 వీక్స్కి అట్లా మెనూ కూడా మారుతూ ఉంటుందంట. మనతో పాటు ఆశీష్ వచ్చాడు కదా, సో అది రికమెండ్ చేశాడు అనమాట. అట్లా బాగుంటుంది, మేబీ వీ కెన్ గో దేర్ అన్నట్టు. అందుకని ఫస్ట్ అయితే అది చూసేసుకొని ఎక్కువసేపు పట్టదు కాబట్టి అక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్ అయిన 360 షికాగోకి అయితే బయలుదేరదు. ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అయితే చేసుకొని మనమైతే వచ్చేసాం హ్యాంబర్గర్ యూనివర్సిటీ. సో చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీ క్లోజ్ అనుకుంటా, సండే కాబట్టి. ఇక్కడైతే కనుక మన మెక్డానల్డ్స్ ఉంది. దాకా ముందు చెప్పినట్టు అన్ని వరల్డ్ వైడ్ మెక్డీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయంట. ఈరోజు ఈసారి మెనూ ఏముందో చూసి ఏదో ఒకటి అట్లా లైట్గా తగిలిచ్చేద్దాం. ఇక్కడ కియోస్క్ అయితే ఉంది ఇక్కడ. సో ఈరోజు మెనూ ఏముందో చూద్దాం. చూస్తే ఇక్కడ కెనడా స్పెషల్ కుకీస్ అండ్ క్రీమ్ డోనట్ అంట, చాక్లెట్ మినీ డోనట్, స్విట్జర్లాండ్ చాలానే ఉన్నాయి, స్పెయిన్ అండ్ స్విట్జర్లాండ్ అంట, బిస్కాఫ్ నెక్. ఇక్కడ కనుక చూసుకుంటే సింగపూర్ అండ్ హాంకాంగ్ బర్గర్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఓన్లీ 11 o'clock నుంచి అవైలబుల్ ఉంటాయంట. మేము వచ్చేసి 9:30కి వచ్చాం కాబట్టి ఇప్పుడు లేవు అవి. సో అందుకే కొంచెం డిసప్పాయింటెడ్, ఏమీ తీసుకోవాలనిపించట్లా. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ మనం అక్కడ హోటల్లో చేసాం కాబట్టి. మనమైతే వచ్చేసాం స్కై డెక్. ఇదే అనమాట జాన్ హ్యాన్కాక్ బిల్డింగ్. నిన్న వచ్చేసి మనము వెల్లిస్ టవర్లో 103rd ఫ్లోర్ కదా, ఇది వచ్చేసి మనం ఈరోజు 94th ఫ్లోర్ అంట. అండ్ అరౌండ్ 1000 feet ఎంతో అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇదే ఇంత పైకి ఉంది. పైకి వెళ్తే మనకి 360 వ్యూస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసి పైకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇక్కడ కూడా నిన్నట్లాగానే సేమ్ ఎక్స్పెడిటెడ్ ఎంట్రీ లాగా ఉంటుంది అనుకుంటా. కొంచెం లేట్ అయింది, 9:30 బుక్ చేసుకున్నా ఉన్నాం కదా, కానీ 10:30 అయింది టైము. బట్ ఇట్స్ ఓకే, అంత రష్ ఏం లేదు ఈరోజు. ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఖాళీగానే ఉంది కంపారిటివ్లీ. ఫాస్ట్ పాస్ ఎంట్రీ ఉంది కాబట్టి మనమైతే అక్కడ చెక్ ఇన్ చేసి లోపలికి వచ్చేసాం. చూస్తే ఇక్కడ అన్నీ వింత వింతగా కలర్లు అన్నీ ఉన్నాయి, మంచిగా జిగేలుగా. ముందు చెప్పినట్టు ఈరోజు అంత రష్ అయితే లేదు జనాలు. మనం డైరెక్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యలేదు, అప్పుడే లిఫ్ట్ లోపల కూడా వచ్చేస్తున్నాం. సో ఇందాక చెప్పినట్టు 94 floors అనమాట ఇప్పుడు మనం పైకి వెళ్ళేది. ఇక్కడ కనుక చూసుకుంటే ఒక మోడల్ అయితే ఉంది, లెగో అంట, ఆర్కిటెక్చరల్ లెగో ఆర్టిస్ట్. సో చూసుకుంటే 1965 to 1969లో కట్టారంట. 100 stories బిల్డింగ్, 1130 feet అంట. ఇందాక చెప్పాం కదా ఆల్మోస్ట్ 1000 పైన అని చెప్పి. సో అదనమాట. సో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దీని గురించి. 24 గంటల్లో డిజైన్ ఫినిష్ చేశారంట దీన్ని. వావ్. షికాగో అబ్జర్వేషన్ డెక్ అయితే అయిపోయింది. సో మనం కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేస్తాము. సాయంత్రం 4 వరకు ఆర్ 2 వరకు అక్కడే ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మనం వాకింగ్ చేయాలన్నమాట. ఇటు రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్ బక్స్ ఉంది, అట్లానే చాలానే స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట షాపింగ్వి. అక్కడ చూసుకుంటే జారా, దాని పక్కన టిఫినీ అండ్ కో, గుషి, ఇట్లా అన్నీ ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసి మిలీనియం మైల్ అంట. సో షాపింగ్ ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటే బేసిక్గా అక్కడ చేసుకుంటారు. మనమైతే వచ్చేసాం స్టార్ బక్స్ రిజర్వ్ రోడ్డుకి ఇటు సైడ్ దాటేసి. ఇక్కడ మస్ట్ ట్రై అని చెప్తే ఇంకా ఇక్కడికి వచ్చాం. లోపలికి వెళ్ళి ఏదో ఒక డ్రింక్ తీసుకుందాం.
స్టార్ బక్స్ రిజర్వ్లో అయితే ఒక శాండ్విచ్, అట్లానే క్రోసాన్, ఇదేమో చాక్లెట్ హేజల్నట్, అదేమో పిస్తాషియో అంట, రైజిన్ అండ్ పిస్తాషియో. ఇవి ట్రై చేసాం. ఇక్కడ లోపల కూడా చాలా అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది, నీట్గా. అండ్ కాఫీ లవర్ అయితే కనుక డెఫినెట్ రావాలి మీరు ఇక్కడ. మనం నెక్స్ట్ స్పాట్ ఎక్కడికి అంటే, నిన్న మనము సాయంత్రం వెళ్ళాం కదా మిలీనియం పార్క్లో క్లౌడ్ గేట్ అని చెప్పి, అదే మన బీన్. అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఒక 25 minutes వాక్ అయితే ఉంది. అలా నడుచుకుంటూ మనమైతే స్టార్ బక్స్ నుంచి మిలీనియం పార్క్ వచ్చేసాము. సో చెప్పినట్టుగా ఇక్కడే ఉంది మన బీన్, విచ్ ఈస్ క్లౌడ్ గేట్. సో దీని దగ్గరికి వెళ్ళిపోదాం. మరి వచ్చేసామబ్బా, ఇదే మన బీన్. ముందెప్పుడు వద్దాం అనుకున్నాం షికాగోకి, అనేది కన్స్ట్రక్షన్లో ఉండే సంథింగ్ మెయింటెనెన్స్, అందుకని రాలేదు. ఇప్పుడు అంతా అయిపోయిందని చెప్పి ఇంకా ప్లాన్ చేసామన్నమాట. ఇప్పటికి ఫుల్ జనాలు మొత్తం దీని దగ్గర ఆగమాగం ఉంది అసలు. ఈ పర్స్పెక్టివ్ అయితే బాగుంది. అలా నికోలస్ బ్రిడ్జ్ వే మీద నుంచి నడుచుకుంటూ వస్తే మనకి వచ్చేసింది ద ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో, విచ్ ఈస్ అవర్ నెక్స్ట్ స్పాట్ ఫర్ టుడే. మంచి సబ్వే వెళ్తుంది అబ్బా, క్రేజీ ఉంది లొకేషన్. సో ఇప్పుడు దీనికి ఆర్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోదాం. మీద వెళ్ళిపోయిన తర్వాత మనం లంచ్ చేసుకుందాం ఇంకా ఈ రోజుకి. లెట్స్ గో బ్రో. లంచ్ కోసం అయితే వచ్చేసాం. పీకేబీ ప్రోటీన్ కిచెన్ అండ్ బార్ అంట. సో ఇక్కడ బౌల్స్ ఉన్నాయి. ఆ బౌల్స్ ఆర్డర్ చేస్తాం ఒక్కొక్కటి. అది రాగానే తినేసి మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక 20 minutes డ్రైవ్ చేసుకొని డౌన్ టౌన్ నుంచి మనమైతే వచ్చేసాం షెడ్ ఎక్వేరియం. ఇది కూడా మన దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట. టైం వచ్చేసి 3:10 అవుతుంది. ఇక్కడ ఎంత క్విక్గా ర్యాప్ చేసుకొని స్టార్ట్ అవుతే అంత బెటర్ అనమాట మనకి. ఇది అయిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ ప్లేసెస్ అయితే ఏం లేవు ఈ రోజు లిస్ట్లో, ఎందుకంటే మనం ఒక 8 hours డ్రైవ్ చేయాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు టౌన్. సో ఇది ఒక్కటి చూసుకుందాం. ఇంకొకటి ఏదో ఫౌంటైన్ అని చెప్పి కూడా ఉంది, బకింగ్హామ్ ఫౌంటైన్. ఇన్ కేసు కుదిరితే అది దారిలో అట్లా టచ్ చేసి వెళ్తాము, లేకపోతే ఇంక డైరెక్ట్ కొట్టడమే మనము టొరంటోకి. కుదిరిస్తావు నువ్వు? కుదిరిచ్చేదేముంది, మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాం. వీళ్ళందరినీ స్కిప్ చేసుకుంటూ డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయ్యా. ఇంకా ఆహా, మంచి ఆటగాళ్ళే ఉన్నారుగా, అందరి ముందు కానిచ్చేస్తున్నారు పబ్లిక్లో. ఇంతకు బరి తెగించారా, ఇవి అవే పని అనుకుంటా. నైస్రా. చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్, తర్వాత మెయిన్ లెవెల్, కింద ఏమో 2 levels ఉన్నాయి. ఈ 2 మనం కవర్ చేస్తాం ఇందాక, లైక్ బెలుగా ట్రైల్, ఇంకా కింద మనకి డాల్ఫిన్స్ అవి ఉన్నాయి కదా, అది
సో ఇప్పుడు మనము మెయిన్ లెవెల్కి వెళ్ళబోతున్నాం అనమాట. మెట్లు ఉన్నాయి, ఇటువైపు అయితే ఎలివేటర్ కూడా ఉంది, బట్ మెట్లు తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్వేరియంలో మన లాస్ట్ ఘట్టం స్టింగ్రే టచ్ అంట. సో దానికోసము వచ్చే వరకు చేతులు కడుక్కోవాలంట, అప్పుడే లోపలికి వెళ్ళాలి. మనం కూడా కడుక్కొని లోపలికి వెళ్ళి టచ్ చేసేద్దాం. బాయ్ బాయ్ షెడ్ ఎక్వేరియం. మన ఫైనల్ స్పాట్ అయిన షెడ్ ఎక్వేరియం కూడా చూసాము. చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే కార్ పార్కింగ్ చాలా ఘోరంగా ఉంది భయ్య. అసలు అది ఫ్లాట్ రేట్ అని చెప్పి $30 పెట్టేశాడు. మనం వేరే పార్కింగ్ స్పాట్స్ చూసినా కూడా అసలు మనం వేరే పార్కింగ్ స్పాట్స్ అన్ని చూసినా కూడా అవన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఆ $30 US అనమాట ఇవన్నీ. ఎండ్ అయితే మామూలుగా దంచట్లేదు, అసలు ఇచ్చి పడేస్తుంది. అందుకే కళ్ళజోడు పెట్టుకున్నా కూడా కళ్ళజోడు లోపల నుంచి వెళ్తుంది, అంత పవర్ఫుల్ ఉందన్నమాట. సో మన అన్ని ప్లేసెస్ అయితే అయిపోయినాయి ఇక్కడ షికాగోలో చూసేవి. లైక్ మన ప్లాన్లో ఉన్నవి 2 డేస్లో. టైం వచ్చేసి 4:45 అవుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతే టోల్ రోడ్స్ పెట్టుకున్నాము, ఎందుకంటే లైక్ ముగ్గురం ఉన్నాం కాబట్టి టోల్ లైక్ షేడ్ అవుతుంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. అందుకని టోల్ రోడ్ పెట్టుకుంటే 7 hours 45 minutes అని చూపిస్తుంది. మనం ఎట్లనో మళ్ళీ బార్డర్ కూడా క్రాస్ చేయాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అక్కడ ఏ బార్డర్ వెళ్తున్నాం అనేది ఇంకా లైక్ మ్యాప్స్ అయితే సెట్ చేయలేదు. సో సార్నియా నుంచి బ్లూ వాటర్ బ్రిడ్జ్ అని వెళ్ళొచ్చు, లేకపోతే అంబాసిడర్ బ్రిడ్జ్ విండ్సర్ నుంచి అయినా వెళ్ళొచ్చు. ఏది ట్రాఫిక్ తక్కువ ఉంటే అటువైపు నుంచి చూసి చేసుకుంటాం అనమాట. వెళ్ళేటప్పుడు దారిలోనే మనకి ఇక్కడ బకింగ్హామ్ ఫౌంటైన్ అని ఉంది, కూడా వన్ ఆఫ్ ద ప్లేసెస్ చూడాలని చెప్పి అంటున్నారు. Are you understanding anything? Yeah. The Buckingham Palace you were saying. Fountain. Okay. Well, that's in UK, not? Yeah. అది అట్లా చూసుకొని అట్నుంచి మనం డైరెక్ట్ హైవే ఎక్కేద్దాం. I-90 ఏదో ఎక్కాలి, ఎక్కి డైరెక్ట్గా ఇంకా కొట్టేయడమే అనమాట. ఎండ ఫుల్ దంచుతుంది కాబట్టి ఒక మోకా ఎస్కేప్ అట్లా ఏదో ఒక డ్రింక్ తీసుకొని ఆరామ్సే తాక్కుంటా అలా క్రూజ్ సెట్ చేసాం అనుకోండి, అలా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. డ్రైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ఫైనల్లీ హియర్ ఈస్ ద ఇన్ఫో అబౌట్ ద టికెట్స్. మేము ఎంట్రీ టికెట్స్ దగ్గర ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని చెప్పి చెప్తా ఉన్నాను కదా. సో అది ఎట్లా కుదిరిందంటే, మాకు నార్మల్గా ఇప్పుడు టాప్ సిటీస్కి వెళ్తే మనకి సిటీ పాస్ అని చెప్పి ఉంటుంది. లాస్ట్ టైం న్యూయార్క్ సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మేము సిటీ పాస్ తీసుకొని అన్ని అట్రాక్షన్స్ అయితే ఎంజాయ్ చేసాము. సేమ్ అలానే ఇప్పుడు కూడా షికాగోకి వెళ్ళినప్పుడు సిటీ పాస్ అని చెప్పి తీసుకున్నాము. ఈ సిటీ పాస్లో ఏముంటుందంటే బేసికల్లీ షెడ్ ఎక్వేరియం అండ్ స్కైడెక్ షికాగో అనేవి మ్యాండేటరీ. అండ్ ఇవి కాకుండా ఇంకొక 6 ఆప్షన్స్లో మనం ఏమైనా 3 చూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో మేము ఏమి చూస్ చేసుకున్నామంటే, ఒకటి ఆర్కిటెక్చర్ రివర్ టూర్, అలానే 360 షికాగో అబ్జర్వేషన్ డెక్, అండ్ ఫైనల్లీ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి ఆర్కిటెక్చర్ టూర్, 360 షికాగో అని చెప్పి ఇవి చేసుకున్నాం అనమాట. సో ఈ సిటీ పాస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఆల్మోస్ట్ 48% డిస్కౌంట్ అయితే వచ్చింది ఇండివిజువల్గా తీసుకుంటే కనుక. అండ్ అట్లానే దీని కాస్ట్ వచ్చేసి మనకి కెనడియన్ డాలర్స్లో $200 అయ్యింది. సో ఇండివిజువల్గా తీసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ $385 అవుతుంది, కానీ మనకి $198కే వచ్చేసింది అనమాట. దట్ మీన్స్ వీఆర్ సేవింగ్ అబౌట్ $185 to $190 ఆన్ ఈచ్ టికెట్. అందుకని చెప్పి సిటీ పాస్ తీసుకున్నాం అనమాట మేము ఈ ట్రిప్కి. అర్ధరాత్రి 2:30 అయ్యింది. సో మనం 850 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని 8 గంటలు పట్టిందనమాట. ఇంతసేపు అయితే అయ్యింది. మధ్యలో విండ్సర్లో అయితే ఆగాము, డిన్నర్ చేసుకున్నాము. ఎక్కడ ఫస్ట్ నవాబ్స్ కానీ వెళ్తే వాళ్ళేమో 1/2 hour పడుతుందని చెప్పారు ఏ ఆర్డర్ అయినా కూడా. అందుకని కొంచెం ముందుకు వెళ్తే అతిథి అని చెప్పింది. ఒక 2-3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తాం. అన్నీ బాగానే ఉన్నాయి, లైక్ దోశ, పన్నీర్ నూడిల్స్, అట్లానే పాలక్ పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ అవన్నీ. సో అన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి డెఫినెట్లీ. చాలా బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది.
సో ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్గా కొట్టుకుంటాం 3.5 గంటలు. మనం ఇంకా ఇంటికైతే వచ్చేసాం టొరంటోకి. టైం చెప్పినట్టుగా 2:30 అయితే అయ్యింది. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద షికాగో వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.